వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. నేను ఈరోజు చుక్కకూర, పప్పు, టమాటో 3 కలిపి చేస్తున్నా. మీరు చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్ చేయండి. చాలా బాగుంటుంది. నా కర్రీస్ సింపుల్గా అయిపోతాయి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా పప్పుని 2 టైమ్స్ కడుక్కొని ఒక పావు గంట సేపు నానబెట్టుకొని అందులో పసుపు, నూనె వేసుకోవాలి. పావు గంట సేపు అయిన తర్వాత ఈ పప్పులో టమాటాలు వేసుకోవాలి. చుక్కకూర వేయొద్దు ఇప్పుడే. పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఇది స్టవ్ పై పెట్టుకోవాలి. 1 గ్లాసు పప్పుకి 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఆయిల్ వేస్తే పప్పు పొంగకుండా ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. నా వంటలు ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. మా కుక్కర్లో ఒక 3 విజిల్స్ వస్తే అయిపోతుంది, పప్పు ఉడుకుతుంది. మీ కుక్కర్లను బట్టి మీరు ఉడికించుకోండి. పప్పు మంచిగా ఉడికిపోయింది. ఇలా రుబ్బుకోవాలి. ఇప్పుడు చుక్కకూర వేసుకుందాం. చుక్కకూర వేసుకొని ఇలా రుబ్బుకోవాలి. వెంటనే ఉడుకుతుంది ఈ చుక్కకూర. అన్ని ఆకుకూరలాగా కాకుండా ఇది మంచిగా మెత్తగా అయిపోద్ది ఎమ్మటే. ఇది కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు, కారం వేసుకుందాం. చుక్కకూర ఉడికింది. ఇప్పుడు ఉప్పు, రాళ్ళు ఉప్పు వేసుకుందాం. ఉప్పు, కారం, పచ్చిమిర్చి ఎక్కువ వేయలే కాబట్టి టమాటాను చుక్కకూర పుల్లగానే ఉంటుంది కదా, సరిపడా వేసుకోవాలి. మనం ఎంత తింటే అంత, మన తగ్గట్టు, మనం తినేదాన్ని బట్టి. ఉప్పు, కారం కొంచెం ఉడికిన తర్వాత వాటర్ పోసుకోవాలి. ఇలా ఆకుకూరలు నార్మల్గా తిననప్పుడు ఇలా పప్పులో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఉప్పు, కారం కొద్దిగా ఉడికింది. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకున్న తర్వాత మంచిగా ఉడకనివ్వాలి. మంచిగా ఉడికిన తర్వాత పోపు చేసుకోవడం ఈజీ ప్రాసెస్. మీరు కూడా ట్రై చేయండి. కొంచెం ఉడికిన తర్వాత పోపు చేస్తా. పప్పు మంచిగా ఉడికింది. వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు పోపు చేసుకుందాం. స్టవ్ పై పోపు గిన్నె పెట్టి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. ముందుగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం వేడైన తర్వాత ఎల్లిగడ్డ, కొంచెం వేడైన తర్వాత కరివేపాకు, పసుపు వేసుకొని కలుపుకుందాం. గుమగుమ వాసన వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. ఈ పోపుని ఇందులో వేసుకుందాం.
గుమగుమలాడే చుక్క కూర టమాటా పప్పు రెడీ.